నాది అసలుది కాదు, నాదే అసలు. సరే, ఎవరిది అసలు ఎవరిది నకిలీయో తేల్చేవారు తేలుస్తారు. తెలుస్తుంది. ఆ లోపు నేనెన్నో చేస్తాను. తేలుస్తానే. తెలుసుకోండి. రావే గీత, నువ్వే ఒరిజినల్. రా. అమ్మమ్మ, అది బయటికెళ్ళి లాకెట్ తీసుకొచ్చినట్టుంది. చెప్తామే, మనం ఏంటో చూపిద్దాం. కంగారు పడ గంగా, నాన్నమ్మకేం కాదు. మంగళ చేసిన అప్సెట్లో కళ్ళు తిరిగాయి. టాబ్లెట్లు వేసి పడుకోబెట్టాం కదా, రేపటికి నార్మల్ అయిపోతారులే. అంతా వాళ్ళ వల్లే సిద్ధు. అమ్మమ్మని టెన్షన్ పెట్టి ఆవిడ ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. ఎంత చేస్తున్నా ఉపయోగం ఉండడం లేదనే ఆవిడ అలా అయిపోతుంది. మనం లేమా గంగా? ఇద్దరిని 3 చెరువుల నీళ్లు తాగించేము. దాని భవిష్యవాణి పేరుతో మన చేతుల్లో ఉంది కదా, చెక్కుదాం. అది చెక్కేసేలా చేద్దాం. చేద్దాం సిద్ధు. అమ్మమ్మకి మెలకు వచ్చేసరికి అది పారిపోయింది అన్న గుడ్ న్యూస్ చెప్దాం. ఎస్, ఇలాగే డేర్గా ఉండాలి, డీలా పడిపోకూడదు. అవును సిద్ధు, ఈ డకోటా మొహాలేంటి ఇంకా రాలేదు? వచ్చారు. ఇంక చచ్చారే. ఏంటి లంబు జంబులే ఉన్నాయి? మీరు రింగ్ మాస్టర్ ఏది? మిమ్మల్ని బౌల్లో పెట్టడానికి కొరడా సెట్ చేస్తుంది. అబ్బో, చింత చచ్చిన పులుపు చావల. ఓసే పావల మొహందానా, ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యేనే. ఏయ్, ఏంటే వాగుతున్నావు? గీత, ఓడిన వాళ్ళు ఓటమిని తట్టుకోలేక 100 అంటారు. వదిలేసేయి. మేమొదలం కదా. టెక్కు చూపులు చూడకండి, ఫ్రాడ్ చూపించారు. సరే, మేమేం చూపించామో తెలుస్తామన్నారుగా, తేల్చుకో. తేల్చే ముందు ఇంకా చాలా చాలా రహస్యాలున్నాయమ్మా. వాటిలో ఇలా దొంగ లాకెట్లు పెట్టినట్టు పెట్టలేవులే. ఏయ్, మాటలు మర్యాదగా రాని. లాకెట్ మేమెందుకు పెట్టాం? అందులో ఉన్నదే తీసాం. ఉన్నది తీశారో తెచ్చింది వేశారో తెలియదు అనుకోకండి. అయితే మేం కూడా మీరు చేశారని అనుకుంటాంలే. మాకేం కర్మ, మేము ఒరిజినల్. నా దగ్గరున్న లాకెట్టే ఒరిజినల్, మీరే డూప్లికేట్. అలాగే అనుకో. ఇప్పుడు ఏంటంట? అనుకోవడం ఎందుకు, నెక్స్ట్ రహస్యం ఏంటో చూసుకుంటాము. అవునవును, ఇందాకటిది వీళ్ళు వినేసినట్టున్నారు. ఇది వినకుండా జాగ్రత్త పడదాం. పదగంగా. అవసరం లేదులే సిద్ధు, అది విన్నా వీళ్ళు కాపీ కొట్టలేరులే. మన భవిష్యవాణి తీసుకురా, ఇక్కడే చదువుదాం. సరే గంగా. ఇంకా నా సంగతి నీకు తెలియట్లేదేంటే? సృష్టికే ప్రతి సృష్టి చేస్తా. పిచ్చిదానా, నా ముందే చెప్పి నీ గొయ్యి నువ్వే తీసుకోబోతున్నావు. ఎవరు తీసుకున్న దాంట్లో వాళ్లే పడతారులే. నేను మైండ్ వాయిస్ అనుకున్నానే, బయటకు చెప్పేశానా ఏంటి?
చెప్పాలేంటి? నీ మొహం చూస్తే తెలియట్లా నువ్వే లెవెల్లో ఆలోచించేస్తున్నావు. హాయ్, నువ్వు మళ్ళీ పాత గంగలా మాట్లాడుతున్నావు గంగా. సారీ అబ్బి, ఓ. ఫ్రస్ట్రేషన్ లో లాంగ్వేజ్ మీద పట్టు తప్పాను. తెచ్చావా? తీసుకో. ఇటివ్వు. చెప్తా. లాకెట్ తర్వాత ఏముంది? హా? హా? హా! చెప్పకుండా ఆలేంటి? ఆనందం ఆనందం. ఏముందో అంతా నీకు లేదులే. అట్లెట్లా డిసైడ్ అయిపోతావు? మా క్లయింట్ని డిసప్పాయింట్ చేసేసి మీ క్లయింట్ని గెలిపించేద్దాం అనుకుంటున్నావా? ఆ పప్పులేం ఉడకవు. గంగా, చెప్తాను అన్నావు, అర్థమయ్యేలా చెప్పు. చిత్తం, చెబుతాము. మరేమోనంట, గౌరమ్మ ఏమి రాయించిందంటే, రాజేశ్వరి కూతురికి 2 మోచేతుల మీద 2 పుట్టుమచ్చలున్నాయంట. మెడ వెనుక కుడి పక్కన ఒకటి ఉందంట. ఎడం చేతి బొట్టిన వేలుకొకటి, కుడి కాలి మడెం పైన 2, ఎడం కాలి అరికాల్లో 4 ఉన్నాయంట. ఏయ్, ఇవి పుట్టు మచ్చలా పెట్టిన మచ్చలా అన్నెలా ఉంటాయి? అంటే నీకు లేవన్నమాట. తిరిగేసింది సిద్ధు. ఇంక నాకు తిరగలేనట్టే. అదేం కాదు. సరే, నీ దగ్గర ఉన్నాయేమో చూపించుద్దాం. నీకెందుకు చూపిస్తావా? ట్రస్ట్ సార్ వచ్చాక చూపిస్తాను. అయితే గీత కూడా అంతే, వాళ్ళు వచ్చాక వాళ్ళకే చూపిస్తుంది. ఓకే, చూపించుకోండి. అంతేనా? ఇంకెక్కడైనా ఉన్నాయా? దేనికో అంటే మామూలుగా అడుగుతున్నాను అంతే. ఈ రోజుకి ఇంతేలే. సరేలే, పదవే గీత. పెట్టడానికా? అదే కాదు, ప్రదక్షిణలు చేసి అలసిపోయింది కదా, రెస్ట్ తీసుకుందామని. పదవి గీత. సిద్ధు సృష్టించేస్తుంది. సిద్ధు చచ్చింది గొర్రె. పద చూద్దాం. పద. మంగా లేవే. కంగారు పడుకో, నేను పెట్టేస్తానుగా. స్కెచ్ తో పెడితే తుడిస్తే పోదా ఏంటి? స్కెచ్ తో ఎందుకు పెడతానే? నా స్కెచ్ వేరు. ఇక్కడ ఉండు. వేరా? ఏంటబ్బా అది? ఇదే. ఏంటే? నా తల్లి కదూ, కాస్త ఓర్చుకున్నావంటే వచ్చేస్తాయి. ఏంటే వచ్చేది? ఒకటా రెండా? అన్నంటే మంటను నేను తట్టుకోలేను. నాకి గోలొద్దు తల్ల, నేను పారిపోతాను. అదే మరి, ఇంత దాకా వచ్చి వెను తిరగడం వీరిలో లక్ష్యం కాదు, తెలుసా? కాదు, నువ్వు అంటించుకో, నీకు తెలుస్తుంది. సరేలే. వద్దే, నా మాట వినవే. ఒసే వద్దే.
ఒకటి అయిపోయింది. కాస్త ఓర్చుకో. నొప్పిగా ఉంది. ఇలాగే అమ్మ అమ్మ అనుకో, నేను పెట్టేస్తాను. పోయిన మామ దగ్గరికి పంపించేస్తావేంటి? వద్దే, నొప్పి. అయిపోయింది. ఇలాగే ఊదుకోవే, నేను పెట్టేస్తాను. నా వల్ల కావట్లేదే. అబ్బా తర్వాత వెళ్ళి రాస్తాను లేవే. పట్టు. అమ్మా, నొప్పి. ఇంకెక్కడ చెప్పింది? మెడ వెనుక కుడి పక్కన ఒకటి ఉందంట. ఆ, మెడ వెనకాల. తిరుగు తిరుగు తిరుగు. కుడి కాలి మడం పైన 2. కుడి కాలు మడం పైన పెట్టాలి. ఇంకో 5-6లో ఎడం కాలి అరికాల్లో 4 ఉన్నాయంట. 4 ఉన్నాయి. నువ్వు తిరుగు గీత, మా తల్లి కదూ, నువ్వు తిరుగు. నొప్పి. అమ్మయ్య, 4 అయిపోయాయి. దీనికి ఓ పెద్ద అని ఏడుస్తావు. ఓసాయ్, అనవసరంగా నీ దగ్గరకు వచ్చానే. ఆ రహస్యాలేంటో, నాకు ఈ టార్చర్లేంటో, చచ్చిపోతున్నాను. నన్ను వదిలేవే ప్లీజ్. కోట్లు తీసుకోవా ఏంటి? తీసుకుంటానికి నేను అసలు ఉంటానని. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానే. ఆ, నా ప్రాణం మీద కట్టేస్తున్నావుగా, నువ్వు బానే ఉంటావు. అబ్బా సర్లే, అయినా మాటలెందుకు, మన పని అయిపోయింది కదా, వెళ్ళి అమ్మమ్మకు చూపించేద్దాం పద. ఆగవే, ఇవి అసలు పుట్టుమచ్చలా ఉన్నాయా? అంటించినట్టుగా ఉన్నాయి, వాళ్ళు నమ్మరు. అబ్బా మనం నమ్మిస్తాం కదా. ఎన్ని చేశాను, ఇదో లెక్క తొక్క. ఏదో ఒక పిట్టకథతో కొడతాను పద. చండి, నేను పిట్టిని చంపేస్తాను. పద సిద్ధం. పద. అమ్మా. ఎస్. గంగా గంగా గంగా, ఏంటి మంగా? చూసుకో. తెలిసిన మొహమే కదా. నేనన్నది నా మొహం చూడమని కాదు, పుట్టుమచ్చలు చెప్పావు కదా. ఇదిగో గీతకు అన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి. చూసుకో చూసుకో చూసుకో. అవునా? మోచేతుల మీద 2, మెడ వెనుకొకటి, బొటన వేలు మీద 1, మెడ పైన 2, అరికాల్లో 4. మొత్తం అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేవో చూసుకో 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 చూసుకో. ఎరక్క ఎరక్క ఎరక్కపోయి ఇరుక్కు ఇరుక్కు ఇరుక్కుపోయే చిటుక్కు చటక్కు లిటుక్కుమే పుటుక్కు జర జర టుబుక్కుమే. వెనక్కి వెనక్కి వెళ్ళిక తప్పే ముందుకు ముందుకు మొగ్గితే ముప్పే ఇటుక్కు మటక్కు దుడుక్కుమే పుటుక్కు జర జర టుబుక్కుమే. చాలానే కష్టపడ్డట్టుంది. ఆపుతారా మీ దీర్ఘాలు? ఆవిడ రాయించినట్టే ఉన్నాయి. గీతే వారసురాలు. నెక్స్ట్ ఏంటి? కమాన్ టెల్ మీ. ఇది అయ్యాక కదా. అయిపోయింది కదా. ఒసే ముద్దు మొహందానా, ఏమైనా అంటే అన్నానంటావు. చెప్పేది పూర్తిగా వినవే. ఇంకేముంది? నేను పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పింది. ఉన్నాయి కదా. వినవే. సర్లే చెప్పు, ఉన్నాయని చెప్పింది. ఏంటి? అవన్నీ పుట్టినప్పుడు ఉన్నాయంట. తర్వాత ఆవిడేదో పసరుతో స్నానం చేయిస్తే పోయాయంట, లేవంట. ఒసే దిక్కుమాలిందానా, అనవసరంగా నా ఒళ్ళంతా కాల్చావు కదే. సారీ. అది విషయం. పాపం. మరే
చేతికి ఒకటే మిగిలిందని రాయించింది. అది చెప్పేలోపే గీతను తీసుకుని నువ్వు వెళ్ళిపోయావు. ఆహా, ఒకటుందా? ఆ ఇదిగో ఉంది కదా. ఉంది ఉంది ఉంది. ఆగు, అది పుట్టుమచ్చలా లేదే, ఏదో కాలిన మచ్చలా ఉంది. ఆ కాదు కాదు, అది పుట్టుమచ్చే. ఎప్పుడో పుట్టినప్పుడు వచ్చింది కదా. ఆహా, ఇప్పుడు కాస్త కలర్ మారింది అంతే. ఇదిగో గీతే వారసురాలు. ఇలాంటి సమస్య వస్తుందని ఆవిడ ముందే ఊహించి అది రాయించినట్టుంది. అదేంటి? హ, అంటే గంగకి చిన్నప్పుడు ఇంకో పసరుతో స్నానం చేయించిందంట. ఆ పసరు ప్రభావం వల్ల గంగ నిప్పుల్లో నడిచినా కాలదంట. మరి గీత కాలదా? చచ్చిపోయాను. ఏ గీత, ఏమైంది? ఏమైంది? జరగబోయే దానిలోకి వెళ్ళిపోయినట్టుంది. చావను, నేను చావను. నేను కాదు, నేను Hey. కాదు, నేను కాదు. కాదని ఒప్పేసుకుంది. ఏం కాదు, నడుస్తుంది. మీరు భయపెట్టడం వల్ల తను భయపడింది అంతే. నడుస్తుంది, మీరు చూస్తుండండి. గీత, నువ్వు నడవాలి. హా? ఏంటే? నీకేం కాదే, నువ్వు నడుస్తావు. నేను నడిపిస్తాను కదా. అరే, నువ్వు నడుస్తావు నాన్న. నువ్వు పద పద పద. ఇంక చూడు సిద్ధు, అది ఇంకా ఉండదు. పెట్టే బెడ సర్దుకొని వెళ్ళిపోతుంది. మరి అంతే కదా, నానమ్మ ప్లాన్ గీసింది. సూపర్. మరేమనుకున్నావు? జగదీశ్వరి, జమీందార్ జగదీశ్వరి. గీత 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 గీత, నా మాట నీకు విను. దండమే. ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, వెళ్ళిపోతాను. అది కాదే గీత. గీత, అబ్బా ఏం కాదే. నీకేం కాదు, ఇంకేం మాట్లాడుకు. అది కాదే గీత, నేను చెప్పేది వినవే తల్లి. విని మంటల్లో కాలు పొమ్మంటావా? అబ్బా, కాలకుండా కాళ్ళకి ఏ కెమికల్ పూస్తానులే. నీ ఎక్స్పెరిమెంట్ నా దగ్గర చూపించుకు. బెడ్స్ కొట్టిందంటే నేను ఎక్స్పైర్ అయిపోతాను. అబ్బా, నా గురించి తెలిసి కూడా చూస్తూ ఇలా మాట్లాడతావేంటి? చూస్తూనే ఉన్నాను కదా, నీ చావు తెలివితేటలు నా మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. అబ్బా, ఈసారి అలా అవ్వదే తల్లి. నడవాలంటుంది నిప్పులే. రిస్క్ చేయలేను. చేసిన వరకు చాలు, నన్ను ఇంకొదిలే. గీత, చివరి నిమిషంలో ఇలా చేసావంటే వచ్చే ఆస్తి కూడా రాదే. మనం ఎంచక్క ఫారెన్ వెళ్ళిపోదాం అనుకున్నాం, మర్చిపోయావా? ప్రాణాలతో ఉంటేనే కదా ఎక్కడికైనా వెళ్ళేది. నాకు నా ప్రాణాలు కావాలి, ఇంకేం వద్దు, నేను వెళ్ళిపోతాను. అయ్యో గీత, గీత నా మాట విను. అది కాదే గీత, వద్దు. ప్లీజ్ నాకు గీత, ఇంకేం ఆగవే, ఆగు. గంగా, అది ఇంకా చెక్కేస్తుంది కదా. డామ్ ష్యూర్. మరొకవేళ ఉంటే నిప్పుల దగ్గర ఉండలేరు కదా. మరి సపోజ్ నడిచేస్తే? దానికి ఇంకో ఉపాయం ఉంది. మనకు చెప్పినవన్నీ నిజాలు కావని, దాని అసలు రంగు బయట పెట్టడానికే ఇలా చేశామని ట్రస్ట్ వాళ్ళకి చెప్తాము.
అది నిజమైన వారసురాలైతే ఆ ఫీట్లన్నీ చేయదు కదా అని నమ్మిస్తాము. వాళ్ళు నిజమే కాబట్టి నమ్ముతారు. సూపర్ గంగా, ఎటు వెళ్ళినా దానికి రిస్క్ అనమాట. యా, ఐ థింక్ అంత రిస్క్ చేయదు, చేసినా ఉండదు. గీత 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 ఆగు ఆగు. నేను ఆగను, నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను. గీత ఎక్కడికి? వారసురాలు కాకుండానే వెళ్ళిపోతుంది.